అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి పరారయ్యారు. న్యూడ్ కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ మహిళ జైలర్పై ఫిర్యాదు చేసింది. విశాఖ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసింది. దీంతో జైలర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణకు సిద్ధమవుతుండగా ఇంతలోనే ఆ అధికారి పరారయ్యాడు. సుబ్బారెడ్డి మిస్సింగ్ పై విశాఖ సిపి జైళ్ల డీజీకి లేఖ రాశారు. గతంలో పెద్దాపురం సబ్ జైల్లో డిప్యూటీ జైలర్గా పనిచేశారు సుబ్బారెడ్డి. ఆ సమయంలోనే ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల డిప్యూటేషన్పై అనంతపురం జైలుకు వచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి ఒక విశాఖకు చెందినటువంటి మహిళను హెరాస్ చేస్తున్నటువంటి కేసు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. విశాఖ సిపి శంఖపత్ర బాక్సి నేరుగా ఆ జైలు శాఖ డీజీకి ఒక లేఖ రాశారంటే దీనిలో ఉన్నటువంటి గ్రావిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు విశాఖ సిపి ఉన్నారు. సార్, అసలు అంటే ఆ మహిళ ఎప్పుడు ఫిర్యాదు చేశారు, అసలు ఈ కేసుకు మొత్తం బేస్మెంట్ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 అందరికీ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఇంతకుముందు ప్రెస్తో మాట్లాడినప్పుడు లేడీస్ మీకు ఎటువంటి వేధింపులు ఉంటే వెంటనే నాకు సంప్రదించండి అని రిక్వెస్ట్ చేశాము. ఈ సందర్భంగా లాస్ట్ మంత్ నాకు కాల్ వచ్చింది. రాత్రిపూట బాధితురాలు నాకు కాల్ చేసి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి వేధిస్తున్నారని చెప్తే నేను ఇది చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా నాకు ఎవిడెన్స్ పంపండి చెప్తే మేడం వెంటనే నాకు ఎవిడెన్స్ పంపిస్తే, అంటే పోలీస్ అని అసలు ఆవిడ ఎట్లా ఐడెంటిఫై చేసింది సార్? యూనిఫామ్ వేసుకొని ఫేస్బుక్లో ఆ లేడీ దగ్గరికి వచ్చాడండి. వచ్చి అన్ని డిమాండ్ చేస్తే ఆ యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ ప్రిజన్స్ యూనిఫామ్ ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి బాధితులు పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన అని అనుకున్నారండి. అందుకే నాకు చెప్పారండి. సో అప్పుడు నేను వెరిఫై చేస్తే అది నంబర్ 1 అది ఆన్లైన్ వేధింపులు నిజమే, నంబర్ 2 పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని నాకు తెలిసింది. అప్పుడు ఇమీడియట్గా కేసు కట్టాము. పోలీస్ బృందం అనంతపూర్ వెళ్తే ఆ వ్యక్తి పారిపోయారండి. అప్పుడు మీన్వైల్ ఇతను యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇప్పుడు మహిళా కోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. 9వ తేదీ అతను పోలీస్ దగ్గరికి సరెండర్ చేస్తే 41A CRPC కింద మేము నోటీస్ సర్వ్ చేశాము. ఇప్పుడు అతన్ని కూడా పిలిపించి విచారిస్తాము. త్వరలో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ విచారణకు సంబంధించి మీ విచారణలో ఆమె ఎట్లాంటి ప్రూఫ్స్ ఇచ్చింది, అసలు దీని కేసుకి సంబంధించిన బలమైనటువంటి ఆధారాలు? ఇప్పుడు ఆ బాధితురాలు ఫేస్బుక్లో ఆమెకి అకౌంట్ ఉంది. ఆ అకౌంట్కి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మెసేజ్ వచ్చింది, ప్లస్ ఫేస్బుక్లో కూడా మెసేజ్ వచ్చింది. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత అమ్మాయి ఇవన్నీ రికార్డ్ చేస్తూనే ఉన్నారండి. ఫైనల్గా అమ్మాయికి షార్ట్లెస్ ఫోటో పంపిస్తూ నువ్వు కూడా బాత్రూమ్కి వెళ్ళి ఇలాగే నాకు ఫోటో వీడియో పంపించు అని బెదిరిస్తే అప్పుడు అమ్మాయి భరించలేక నాకు కాల్ చేశారండి. ఇలా జరిగింది. అంటే ఆమె ఏ ప్రాంతానికి చెందినటువంటి? అమ్మాయి సొంత ఊరు పార్వతీపురం, మన్యం జిల్లా. అమ్మాయి ప్రస్తుతానికి అమ్మాయి విశాఖపట్నంలోనే ఉన్నారండి. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, అసలు ఇతను అనంతపురానికి చెందినటువంటి జైల్లో పనిచేస్తున్నారు? అతను డిక్లేర్ చేస్తున్నారు ఇదే నా పేరని. అది దాచుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఫేస్ చూపెట్టారు, యూనిఫామ్లో కనపడ్డారు, నా పేరు ఇది అని పెట్టారు. అంటే ఎటువంటి భయం లేకుండా చేశారు. సో చట్టం అందరికీ ఒకటే అని మర్చిపోయారు. అందుకే ఇరుక్కున్నారు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, చట్టం అందరికీ ఒకటే, అందరికీ వర్తిస్తుంది. అండ్ మన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నారండి రిగార్డింగ్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్. నేను కూడా ప్రతిసారి నవ సమాజ నిర్మాణం కింద ప్రతి హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి లేడీ స్టూడెంట్కి కూడా చెప్తున్నాము, దయచేసి ఇటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే పోలీస్ దగ్గరికి రండి, లేకపోతే నాకు కాల్ చేయండి, నేను న్యాయం చేస్తాను. మనం టాలరేట్ చేస్తూ ఉంటే మాత్రం వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్ చేసి జీవితం నాశనం చేస్తారు. అంటే సుబ్బారెడ్డిని మరి ఇక్కడికి పిలిచే అవకాశం ఉందా విచారణ నిమిత్తం? అంత జరుగుతుంది. ఇప్పుడు మేము విచారణ నిమిత్తం ఖచ్చితంగా పిలుస్తాం. తర్వాత ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. అంటే ఇంత సీరియస్గా మీరు జైలు శాఖ డీజీకి లేఖ రాయడం వల్ల ఆ ఉద్దేశం ఏంటి సార్? ఎందుకంటే
చట్టం తన పని చేస్తుంది, కానీ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి డీటెయిల్స్ రాస్తే అలాంగ్ విత్ ఎవిడెన్స్ పంపిస్తే ఆ డిపార్ట్మెంట్ తరపునకుండా కూడా అతని మీద కఠిన చర్య ఉంటుందని నేను డీటెయిల్స్గా అంత ప్రూఫ్ సహా ప్రిజన్స్ డీజీ గారికి లెటర్ రాస్తాం. బాధితురాలైనటువంటి మహిళకు న్యాయం చేయడం ఒకటే కాదు, తప్పు చేసినటువంటి వ్యక్తులకు కూడా శిక్ష పడాలని విశాఖ సిపి శంఖపత్ర బాగ్జీ నేరుగా జైలు శాఖ ఇన్ఛార్జ్ డీజీకి లేఖ రాశారు. ఇక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని తెలియజేసినటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా అనంతపురం జైలర్ సుబ్బారెడ్డిని విశాఖ పిలిపిస్తాం, విచారణ చేసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని విశాఖ సిపి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ.